హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. కానీ ఈసారి ఫ్రాంచైజీల ఓనర్లకు, ఫ్యాన్స్కు టోర్నీ మొదలవ్వకముందే హార్టటాక్లు వస్తున్నాయి. దీనికి కారణం ఐపీఎల్ జట్లను తీవ్రంగా వేధిస్తున్న గాయాలు, అలాగే కొన్ని సంచలన వివాదాలు. ముఖ్యంగా కేకేఆర్, ఆర్సీబీ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు కోలుకోలేని షాక్లు తగిలాయి. ఈరోజు వీడియోలో ఏ ప్లేయర్లు టోర్నీకి దూరమవుతున్నారో పూర్తి వివరాలు చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే అన్ని ఫ్రాంచైజీలకు గాయాల బెడద ఒక పీడకలలా మారుతోంది. ఈసారి టోర్నీ మొదలవ్వకముందే కీలక ఆటగాళ్లు వరుసగా దూరమవుతుండటం జట్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిరంతర క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు సైతం నాథన్ ఎలిస్ తొడకండరాల గాయం, మాథ్యూ షాట్ బొటనవేలి గాయం సేవలను కోల్పోయింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పక్కటెముకల గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే గత సీజన్లో వారి విజయాల్లో కీలక పాత్ర పోషించిన జాష్ హేజల్వుడ్ పాదం గాయంతో టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇలా కోట్లు పెట్టి కొనుక్కున్న స్టార్ ప్లేయర్లు సీజన్ స్టార్ట్ అవ్వకముందే దూరమవుతుండటంతో ఫ్రాంచైజీల లెక్కలన్నీ తారుమారవుతున్నాయి. బ్యాకప్ ప్లేయర్లను, సరైన ప్రత్యామ్నాయాలను వెతుక్కునే పనిలో మేనేజ్మెంట్లు తలలు పట్టుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్లు లేని లోటును ఈ జట్లు ఎలా అధిగమిస్తాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రెండో అప్డేట్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్కు సంబంధించి. కేకేఆర్ ఫ్యాన్స్కు ఈ సీజన్ ముంగిట గాయాల దెబ్బ గట్టిగానే తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ హర్షిత్ రాణా మోకాలి సర్జరీ కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా, మరో స్టార్ బౌలర్ మతీష పథిరణ ఏప్రిల్ మధ్య వరకు అందుబాటులో ఉండడని కోచ్ అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు. ఈలోపే కేకేఆర్కు మరో కోలుకోలేని షాక్ తగిలింది. గత వేలంలో 1 కోటి రూపాయలకు దక్కించుకున్న పేసర్ ఆకాశ్దీప్ ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో గాయానికి చికిత్స పొందుతున్నాడు. టోర్నీకి మరో వారం రోజులే సమయముండటంతో అతడు కోలుకొని బరిలోకి దిగడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. పవర్ ప్లేలో వికెట్లు తీయగల సత్తా ఉన్న ఆకాశ్దీప్ లేకపోవడం కేకేఆర్ బౌలింగ్ లైనప్పై తీవ్ర ప్రభావం చూపనుంది. హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ ఇద్దరూ లేకపోవడంతో ఇప్పుడు ఆ జట్టు మరొక మంచి ప్రత్యామ్నాయాన పేసర్ కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. మూడో అప్డేట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ గురించి. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంప్ జోరుగా సాగుతోంది. కానీ ఆ జట్టు స్టార్ బౌలర్ యష్ దయాల్ ప్రాక్టీస్ సెషన్స్లో కనిపించకపోవడం వెనక ఒక సంచలన నిజం బయటపడింది. కనీసం ఆర్సీబీ టీం బస్సు మీద కూడా దయాల్ ఫోటో లేకపోవడంతో మేనేజ్మెంట్ అతడిని జట్టు నుంచి తప్పించిందనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యష్ దయాల్పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు. గతేడాది జులైలో దయాల్పై 2 వేరువేరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మైనర్ కావడంతో ఏకంగా పోక్సో పిఓసిఎస్ఓ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అరెస్టు చేయొద్దని స్టే ఇవ్వగా, రాజస్థాన్లో నమోదైన కేసులో అతడు ముందస్తు బెయిల్పై ఉన్నాడు. ఈ తీవ్రమైన వివాదాల నేపథ్యంలోనే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఆర్సీబీ మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టినట్లు సమాచారం. గత నెలలోనే కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్ను వివాహం చేసుకున్న దయాల్ ఇప్పుడు ఈ కేసుల వల్ల తన ఐపీఎల్ కెరియర్ను తీవ్ర ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ షాకింగ్ అప్డేట్ సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ గురించి. సన్రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉంది. ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచులకు దూరమయ్యాడన్న వార్తతో ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. ఈ క్రమంలోనే జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. శ్రీలంక యువ సంచలనం 25 ఏళ్ల స్టార్ పేసర్ ఇషాన్ మలింగా గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికే దూరమయ్యాడని అఫీషియల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. భుజం గాయంతో తీవ్రంగా బాధపడుతున్న ఇషాన్ మలింగాకు ఫిట్నెస్ సమస్యల కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసీ జారీ చేయలేదు. కమిన్స్ లాంటి అనుభవజ్ఞుడైన లీడర్ కొన్ని మ్యాచ్లకు దూరమవ్వడమే పెద్ద దెబ్బ అనుకుంటే, ఇప్పుడు డెత్ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లు వేయగల ఇషాన్ మలింగా టోర్నీ మొత్తానికి దూరం కావడం సన్రైజర్స్ డెత్ బౌలింగ్ను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఈ గాయాల సమస్యలను అధిగమించి కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ ఈసారి జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సో ఇవి ఇవాల్టి టాప్ క్రికెట్ అప్డేట్స్.
గాయాల దెబ్బకు ఈ సీజన్లో ఏ జట్టు ఎక్కువ నష్టపోతుందని మీరనుకుంటున్నారు? అలాగే యష్ దయాల్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫాస్ట్ అండ్ జెన్యూన్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో కలుద్దాం.